ముందు మన హీరోయిన్ గురించి తెలుసుకుందాం. తన పేరు అమృత. బీటెక్ కంప్లీట్ చేసింది. తల్లి పేరు కావేరి, తండ్రి పేరు కళ్యాణ్. కళ్యాణ్ గారు ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా చేస్తారు. సొంత ఇల్లు ఉంది. అమృత ఒక్కతే వాళ్ళకి. పెళ్ళి అయిన చాలా రోజులకి పుట్టడం వల్ల గారాబంగా పెంచారు. ఎంత గారాబంగా పెరిగినా కూడా ఏమాత్రం గర్వం అనేది లేదు. ఏ రోజు కూడా తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను అలుసుగా తీసుకోలేదు. అమృతకి తన తల్లిదండ్రులు అంటే ప్రాణం. వాళ్ళకి కూడా కూతురు తప్ప మరో ప్రపంచం లేదు. ఏ విషయమైనా సరే తల్లిదండ్రులతో పంచుకుంటుంది. చూడడానికి బాబు బొమ్మలా అందంగా ఉంటుంది. రూపంలోనే కాదు గుణంలో కూడా వంకపెట్టడానికి లేదు. చదువు అయ్యాక మంచి జాబ్ వచ్చినా కూడా కన్నవాళ్ళని వదిలి ఉండలేక జాబ్ వదులుకుంటుంది. ఖాళీగా ఉండడం ఎందుకు అని ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్లో వర్క్ చేస్తుంది. బంధాలకు విలువ ఇచ్చే మనిషి. ఉన్న దానిలో లేని వారికి సాయం చేస్తుంది. ఇదండి మన హీరోయిన్ గురించి. ఇక హీరో గురించి తెలుసుకుందాం. హీరో పేరు ప్రణయ్. ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాడు. తల్లి సుమన, తండ్రి ప్రభాకర్, చెల్లి దియా. ప్రభాకర్ గారు బ్యాంకులో వర్క్ చేస్తున్నారు. దియా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ప్రణయ్ చూడ్డానికి 6 అడుగుల ఎత్తుకు తగ్గ బరువు, ఫెయిర్ కలర్లో అచ్చం రాజకుమారుడులాగా ఉంటాడు. అతనికి తన కుటుంబం, జాబ్ ఇదే తన ప్రపంచం. చెల్లెలు అంటే పంచప్రాణాలు. తన మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు. దియా కూడా అంతే. అన్నయ్య కోసం ఏం చేయడానికి కూడా వెనకాడదు. ఏ విషయమైనా సరే తనకి చెప్పాల్సిందే. ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవు. దియా కూడా చూడ్డానికి బంగారు బొమ్మలా ఉంటుంది. ఉదయం 6 గంటలకు అమృత లేచి బయటకు వచ్చి వాకిలి చిమ్మి ముగ్గు వేసి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది. ఈలోపు కావేరి గారు కూడా లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి కిచెన్లోకి వెళ్తారు. అందరి కోసం బ్రేక్ఫాస్ట్, ఇంకా కళ్యాణ్ గారి కోసం, అలాగే అమ్ము కోసం లంచ్ బాక్స్ రెడీ చేయడానికి. ఈలోపు వచ్చి పూజ గది క్లీన్ చేసి పూజకు కావలసిన పూలు తీసుకువచ్చి పూజ చేస్తుంది. పూజ కంప్లీట్ అయ్యి హారతి ఇచ్చే టైంకి కావేరి, కళ్యాణ్ గారు కూడా వచ్చి నిలబడతారు. తర్వాత అమ్ము తను హారతి తీసుకుని బయటకు వచ్చి కావేరి వాళ్ళకు కూడా ఇచ్చి స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవ్వడానికి వెళ్తుంది. అమ్ము రెడీ అయ్యి హ్యాండ్ బ్యాగ్ ఇంకా తనకి కావలసినవి తీసుకుని బయటికి వస్తుంది. ఈలోపు కావేరి గారు అందరికీ కాఫీ తీసుకువస్తారు. ముగ్గురు కూడా కూర్చుని కాఫీ తాగాక కావేరి గారు లంచ్ సంగతి చూడడానికి వెళ్తే అమ్ము కూడా వెనకే వెళ్ళి తనకి హెల్ప్ చేస్తుంది. వంట అయ్యాక కావేరి గారు ఇద్దరికీ కూడా బాక్స్ ప్యాక్ చేస్తారు. తర్వాత ముగ్గురు కలిపి టిఫిన్ చేశాక కావేరి గారికి చెప్పి కళ్యాణ్ గారు ఆఫీస్కి, అమ్ము స్కూల్కి వెళ్తారు. ప్రణయ్ పొద్దున్నే లేచి కొంచెం సేపు జిమ్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ప్రభాకర్ గారు కూడా పొద్దున్నే లేచి వాక్కి వెళ్తారు. దియా లేచి కాసేపు మెడిటేషన్ చేసుకుని తర్వాత వాకిలి చిమ్మి ముగ్గు వేసి ఫ్రెష్ అయ్యి వస్తుంది. ఈలోపు సుమన గారు లేచి రెడీ అయ్యి బయటకు వచ్చి పూలు కోసుకువచ్చి కిచెన్లోకి వెళ్తారు. దియా రెడీ అయ్యి బయటకు వచ్చి పూజ గది క్లీన్ చేసి పూజ చేస్తుంది. తన పూజ కంప్లీట్ అయ్యే టైంకి వాక్కి వెళ్ళిన ప్రభాకర్ కూడా ఇంటికి వచ్చి రెడీ అయ్యి వస్తారు. తర్వాత ప్రణయ్ కూడా రావడంతో దియా పూజ పూర్తి చేసి హారతి తీసుకుని అందరికీ ఇస్తుంది. తర్వాత వెళ్ళి తన కాలేజ్ బ్యాగ్ సర్దుకొని వచ్చి సుమన గారికి హెల్ప్ చేస్తుంది. టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అవ్వడంతో ముగ్గురికి లంచ్ బాక్సెస్ ప్యాక్ చేస్తారు సుమన గారు. తర్వాత నలుగురు కలిసి టిఫిన్ చేశాక ప్రభాకర్ గారు బ్యాంక్కి, ప్రణయ్, దియా కాలేజీకి వెళ్తారు. సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన కళ్యాణ్ గారికి కాఫీ ఇచ్చి, ఏవండి, అమ్మాయి చదువు అయింది కదా, అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామండి అంది అడుగుతుంది. దాంతో కళ్యాణ్ గారు, అప్పుడే పెళ్ళి ఏంటి కావేరి, తను ఇంకా చిన్నపిల్ల కదా అంటారు. దానికి కావేరి గారు నవ్వి, దానికి ఇప్పుడు 23, మన కళ్ళకి అది ఎంత పెద్దది అయినా చిన్నపిల్లగానే ఉంటుంది. కానీ ఆడపిల్లకి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. నేనేమీ ఇప్పుడు చేయమనడం లేదు. ఇప్పటి నుంచి వెతికితే కానీ మంచి సంబంధం దొరకదు. అందుకే ఒకసారి ఆలోచించి శాస్త్రి గారికి చెప్తే ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్తారు అంటుంది. దాంతో కళ్యాణ్ గారు కూడా కాసేపు ఆలోచించి, సరే అమ్ము వచ్చాక ఒకసారి అడిగి అప్పుడు శాస్త్రి గారికి చెప్దాం అంటారు. దాంతో కావేరి గారు కూడా సరే అని
రాత్రి వంటకు కావలసిన ఏర్పాట్లు చూడడానికి వెళ్తారు. కొంచెం సేపటికి అమ్మో ఇంటికి వస్తుంది. హాల్లో ఉన్న వాళ్ళ నాన్నతో మాట్లాడి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. తను వచ్చేసరికి కావేరి గారు కాఫీ తీసుకొచ్చి ఇస్తారు. అది తీసుకుని థ్యాంక్స్ మా అని అక్కడే కూర్చుని వాళ్ళతో కబుర్లు చెప్తూ కాఫీ తాగుతుంది. తర్వాత కళ్యాణ్ గారు అమ్మో ఇద్దరూ కూడా అక్కడే కూర్చుని టీవీ చూస్తుంటే కావేరి గారు డిన్నర్ ప్రిపేర్ చేస్తారు. తర్వాత అందరూ కలిసి తిన్నాక కాసేపు వెళ్ళి గార్డెన్లో కూర్చుంటారు. ఇంతలో కళ్యాణ్ గారు చిట్టి తల్లి, నీకు పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నాం, అది కూడా నీకు ఇప్పుడు చేసుకోవడం ఇష్టమైతేనే అంటారు. పెళ్ళి అనేసరికి ముందు కొంచెం షాక్ అయిన తరువాత, నాన్న నాకు ఎప్పుడు ఏం కావాలి ఏం చెయ్యాలి అని నీకు తెలుసు కదా, మీకు ఎలా చెయ్యాలి అనిపిస్తే అలా చెయ్యండి అంటుంది. దాంతో కళ్యాణ్ గారు నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని, అలాగే తల్లి, అయితే సంబంధాలు చూడమంటావా అంటారు. దానికి అమ్ము నవ్వి మీ ఇష్టం నాన్న అంటుంది. కావేరి గారు అమ్ము దగ్గరికి వచ్చి తనను ముద్దు పెట్టుకుని, నా బంగారం అప్పుడే పెళ్లి చేసుకునే అంత పెద్దదయింది అంటారు. తర్వాత ముగ్గురు కాసేపు మాట్లాడుకొని పడుకోవడానికి వెళ్తారు. లోపలికి వెళ్ళాక అమ్ము బెడ్పై పడుకుని పెళ్లి గురించి ఆలోచిస్తుంది. ఎందుకో తెలియదు తనకు. ఒకవైపు ఏదో తెలియని ఆనందం, భయం, ఇది అని చెప్పలేని అలజడి. అసలు ఏమవుతుందో తనకు తెలియకపోయినా ఆ ఫీలింగ్ తనకు నచ్చుతుంది. అలానే ఆ ఆలోచనలతో పడుకుంటుంది. ఇక్కడ ప్రణయ్ వాళ్ళ ఇంట్లో కూడా అదే టాపిక్ గురించి డిస్కషన్ జరుగుతుంది. ప్రణయ్ కూడా నిర్ణయం తన పేరెంట్స్కి వదిలేయడంతో వాళ్లే మంచి పిల్లని చూడాలి అనుకుంటారు. తర్వాత రోజు ఉదయం అందరూ కూడా ఎవరి డైలీ రొటీన్లో వాళ్ళు ఉంటే, ఇక్కడ కళ్యాణ్ గారు శాస్త్రి గారిని పిలిచి విషయం చెప్పి మంచి సంబంధం చూడమని అమ్మో ఫోటో వివరాలు ఇస్తారు. ప్రభాకర్ గారు కూడా ఆయనను పిలిచి విషయం చెప్పి ప్రణయ్ ఫోటో డీటెయిల్స్ ఇస్తారు. ఒక 4 రోజుల తరువాత శాస్త్రి గారు ప్రభాకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మో ఫోటో చూపించి తన గురించి అలాగే వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తారు. అంతా విన్న వాళ్ళకి అమ్మో బాగా నచ్చుతుంది. దాంతో పెళ్లి చూపులు ఏర్పాటు చేయమంటారు. రాత్రికి ప్రణయ్ వచ్చాక విషయం చెప్పి ఫోటో చూడమంటే డైరెక్ట్గా చూస్తా అంటాడు. దాంతో వాళ్ళు కూడా సరే అంటారు. ఇటు కళ్యాణ్ గారికి విషయం చెప్పి ప్రణయ్ ఫోటో చూపించడంతో వాళ్ళు కూడా పెళ్లి చూపులకు ఒప్పుకుంటారు. దాంతో ఆదివారం రోజు ఏర్పాటు చేస్తారు. అదే విషయం ప్రభాగారికి చెప్పడంతో వాళ్ళు కూడా సరే అంటారు. ఆదివారం రానే వచ్చింది. కావేరి గారు పొద్దున్నే లేచి హడావుడి పడుతూ ఉంటే కళ్యాణ్ గారు తనని చూసి నవ్వుకుంటూ సాయం చేస్తారు. ఇంతలో పెళ్లి వాళ్ళు రావడంతో ఇద్దరూ వెళ్ళి వాళ్ళని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకువస్తారు. సుమనా గారికి ఆ ఇల్లు బాగా నచ్చుతుంది. ఎక్కడికి అక్కడ అన్నీ పొందిగ్గా సర్ది నీట్గా ఉంటుంది. కావేరి గారు అందరికీ జ్యూస్ ఇంకా స్నాక్స్ ఇస్తారు. తర్వాత కళ్యాణ్ గారు ప్రభాకర్ గారు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. ఇద్దరూ కూడా త్వరగా క్లోజ్ అవుతారు. అలాగే కావేరి సుమనా గారు కూడా. కావేరి దియా బాగా నచ్చేస్తుంది. కొత్త పాత లేకుండా చక్కగా కలిసిపోయి మాట్లాడుతుంది. మన ప్రణయ్ మాత్రం ఏం చేయాలో తెలియక అందరి వంక చూస్తూ ఉంటాడు. ఇంతలో శాస్త్రి గారు, అయ్యా మీరు తర్వాత మాట్లాడుకుందరు కానీ ముందు అమ్మాయిని తీసుకురండి, మళ్ళీ రాహుకాలం వస్తుంది అంటారు. దాంతో కావేరి గారు వెళ్ళి అమ్ముని తీసుకువస్తారు. తను వస్తుంటే తనకంటే ముందుగా తన పట్టీలు తన రాకను తెలుపుతుంటే అందరూ తన వైపు చూసి అలా ఉండిపోతారు. ప్రణయ్ అయితే అసలు ఈ లోకంలో లేడు. తననే మైమరిచి చూస్తుంటాడు. సీ గ్రీన్ కలర్ లైట్ వెయిట్ డిజైనర్ సారీ కట్టి 2 చేతులకు మ్యాచింగ్ స్టోన్ గాజులు వేసుకుని మెడలో చిన్న గోల్డ్ చైన్తో పాటు చీరకు మ్యాచింగ్ అయ్యే సింపుల్ నెక్లెస్, చెవులకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ముక్కుకి డైమండ్ ముక్కు పుడక, కాటుక కళ్ళు, 2 కనుబొమ్మల మధ్య చిన్న స్టిక్కర్, దాని కింద పెట్టిన కుంకుమ, తన బారు జడలో ఒద్దిగా పెట్టిన పూలు, అసలు మేకప్ అవసరం లేని అందం. అలా తను నడిచి వస్తుంటే అప్సరస వస్తున్నట్టు ఉంటుంది. కిందకు వచ్చిన అమ్మో చిరునవ్వుతో అందరికీ నమస్కారం చేసి తన తండ్రి పక్కన కూర్చుంటుంది. కూతురిని అలా చూసుకుని కళ్యాణ్ దంపతులు మురిసిపోతారు. కళ్యాణ్ గారు వెంటనే అమ్మో నుదుటి మీద ముద్దు పెట్టుకొని, నా బంగారం ఎంత అందంగా ఉందో అంటారు.
దాంతో తను చిన్నగా నవ్వుతుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అర్థమవుతుంది. ఇంతలో శాస్త్రి గారు, అయ్యా, అమ్మాయిని ఏమన్నా అడగాలి అంటే అడగండి అంటారు. ప్రభాకర్ గారు, అడగడానికి ఏం లేదు అండి, ఈ బంగారాన్ని ఎంత త్వరగా మాతో పంపిస్తే అంత త్వరగా మాతో తీసుకెళ్తాము అంటారు. దాంతో అందరూ కూడా నవ్వుతారు. అయ్యా, అబ్బాయి అమ్మాయి ఏమన్నా మాట్లాడుకుంటారేమో అడగండి అంటారు. దాంతో కళ్యాణ్ గారు, అబ్బాయికి ఇల్లు చూపించు బంగారం అని చెప్తారు. సరే అని లేచి వెళ్తూ ప్రణయ్ వైపు చూస్తుంది. ప్రణయ్ కూడా తన వెనకే వెళ్తాడు. ఇల్లంతా చూపించి తన రూమ్కి తీసుకెళ్తుంది. ఆ రూమ్ ప్రణయ్కి బాగా నచ్చుతుంది. రూమ్ అంతా చాలా నీట్గా ఉంటుంది. బెడ్ మీద చాలా టెడ్డీస్ ఉంటాయి. గోడ మొత్తం తన ఫ్యామిలీతో దిగిన ఫోటోలు ఉంటాయి. బెడ్కి ఎదురుగా తన ఫోటో ఎన్లార్జ్ చేసి ఉంటుంది. లేవగానే ఆ ఫోటో కనిపించేలా ఉంటుంది. దానిలో అమ్మో మిడిల్లో ఉంటే చెరోవైపు కళ్యాణ్, కావేరి గారు తనకు ముద్దు పెడుతూ ఉంటారు. ఆ ఫోటో చూడడానికి చాలా బాగుంటుంది. బెడ్కి వెనుక వైపు అమ్ము లంగావోణిలో ఉన్న ఫోటో ఉంటుంది, పెద్దది. అది ప్రణయ్కి పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. మొత్తం చూసి రూమ్ చాలా బాగుంది అంటాడు. దానికి చిన్నగా నవ్వి థ్యాంక్స్ అంటుంది. తర్వాత ఇద్దరూ సైలెంట్గా ఉంటారు. ఎవరికి ఏం మాట్లాడాలి అని అర్థం కాదు. ఇక ప్రణయ్, నువ్వు నాకు చాలా నచ్చావు, చూడడానికి ఇదిగో ఇక్కడ అంటూ గుండె మీద చేయి వేసి, ఇక్కడ ప్రింట్ అయ్యావు అంటాడు. ఎంతలా అంటే, ఇక్కడ నీకు తప్ప ఇంకెవరికి చోటు లేనంత. మరి నీకు నచ్చానా అని అడుగుతాడు. ఆ మాటకి అమ్మో చిన్నగా సిగ్గుపడి నచ్చారు అంటుంది. తర్వాత ఇద్దరూ కలిసి కిందకి వస్తారు. జంటగా వస్తున్న ఇద్దరిని అందరూ అలానే చూస్తుంటారు, ఏదో అద్భుతాన్ని చూసినట్టు. కిందకి వచ్చాక దియ వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటి వదిన, మా అన్నయ్య నచ్చాడా అని అడుగుతుంది. దాంతో అమ్మో సిగ్గుపడుతుంది. అది చూసి, అరే మా వదిన సిగ్గుపడుతుంది అంటుంది. వదిన, నేను నీకు ఉన్న ఒక్కగానొక్క స్వీట్, క్యూట్ అండ్ లవ్లీ హాఫ్ హస్బెండ్ని అని చెప్పి తనని తాను పరిచయం చేసుకుంటుంది. తను చెప్పిన దానికి అందరూ నవ్వుతారు. అమ్ము మాత్రం తన చెవి పట్టుకుని అల్లరి కోతి అంటుంది. ఏం కాదు అని దియా అమ్ముని హగ్ చేసుకుంటుంది. తర్వాత దియా చిన్నగా అమ్ముకు మాత్రమే వినిపించేలా, వదిన తొందరగా మన ఇంటికి రా, అప్పుడు ఇద్దరం కలిసి అన్నయ్యని ఒక ఆట ఆడుకుందాం అంటుంది. అమ్ము కూడా చిన్నగా ఓకే అంటుంది. తరువాత శాస్త్రి గారు ఇద్దరి జాతకాలు చూసి, ఎంగేజ్మెంట్కి 4 రోజుల్లో, పెళ్ళికి 20 రోజుల్లో ముహూర్తం ఉంది అంటారు. దాంతో అదే ఖాయం చేస్తారు. ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. ఎక్కువ మందిని కాకుండా ముఖ్యమైన వాళ్ళ వరకు పిలిచి బాగా చేస్తారు. క్రీమ్ కలర్ ప్యాంట్ మీద బ్లాక్ కలర్ షర్ట్ వేసి టక్ చేస్తాడు. దాని మీద క్రీమ్ కలర్ బ్లౌజర్ వేస్తాడు. చూడ్డానికి రాజకుమారుడు లాగా ఉంటాడు. పండు మిరప రంగు చీరకు గ్రీన్ కలర్ బార్డర్ ఉన్న లైట్ వెయిట్ పట్టు చీర కట్టి, ఒంటి మీద తక్కువ నగలతో చూడ్డానికి దేవకన్యలాగా ఉంది అమ్ము. చూసిన వారు ఎవరైనా సరే జంట బాగుంది అనకుండా ఉండలేరు. ఇద్దరి చేతులకు ఉంగరాలు ఇచ్చి మార్చుకోమంటారు. తర్వాత దండలు మార్చుకోమంటారు. అలా ఎంగేజ్మెంట్ పూర్తి అవుతుంది. పెళ్ళికి కూడా తక్కువ టైం ఉండడంతో మంచి రోజు పనులు మొదలు పెట్టాలి అనుకుంటారు. అన్నట్టుగానే మంచి రోజు చూసి పసుపు కొట్టి పెళ్లి పనులు మొదలు పెడతారు. తరువాత శుభలేఖలు అచ్చు వేయించి పూజ చేయించి తర్వాత అందరికీ పంచుతారు. ఆ తరువాత షాపింగ్, ఫంక్షన్ హాల్ బుక్ చేయడం, క్యాటరింగ్, అలా అన్ని ఈ పనులు పూర్తి చేస్తారు. ఆ తర్వాత పెళ్ళికి 2 రోజుల ముందు మెహందీ, సంగీత్, రిసెప్షన్, ఇలా అన్ని ఫంక్షన్స్ చాలా గ్రాండ్గా చేస్తారు. పెళ్లి రోజు రానే వచ్చింది. అమ్ముని పెళ్లి కూతుర్ని చేసి తరువాత మండపానికి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక తన చేత గౌరీ పూజ చేయిస్తారు. ఇక్కడ ప్రణయ్ని పెళ్లి కొడుకుని చేసి మండపానికి తీసుకువచ్చి తన చేత విఘ్నేశ్వరుడు పూజ చేయిస్తారు. ముహూర్తం టైం అవ్వడంతో పెళ్లి కూతురుని తీసుకురమ్మనడంతో అమ్ముని తీసుకువస్తారు. తెలుపు రంగు పట్టు చీరకు పింక్ కలర్ బార్డర్ ఉన్న చీర కట్టుకుని, నుదుటన కళ్యాణ తిలకం, కళ్ళకు కాటుక, ముక్కుకు ముక్కుపుడక, బుగ్గన చుక్క, చెవులకు బొట్టలు, దానికి జతగా మాటీలు, చెంపసెవరాలు, మెడలో నెక్లెస్, దానికి మ్యాచింగ్ మినీ హారం,
నడుముకు వడ్డాణం, చేతులకు గాజులు, దానికి జతగా ఎర్రగా పండిన గోరింటాకు, పూల జడ, చేతిలో కొబ్బరి బొండం పట్టుకుని వస్తుంటే సాక్షాత్తు ఆ పార్వతీదేవి వస్తున్నట్టు ఉంటుంది. తర్వాత ఇద్దరి మధ్య తెరసాల పెట్టి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ఇద్దరి మధ్య ఉన్న తెర తీయగానే ఒకరి రూపాన్ని ఒకరి కళ్ళల్లో ఒకరు నింపుకుంటారు. తరువాత తాళి చేతికి ఇచ్చి కట్టమనడంతో అమ్ము మెడలో 3 ముళ్ళు వేసి శాశ్వతంగా తన దానిని చేసుకుంటాడు. ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసుకుని అమ్ముని తీసుకుని ప్రణయ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ ఆడబడుచుగా దియా ఇద్దరికీ హారతి ఇచ్చి ఒకరి పేర్లు ఒకరు చెప్పిన తరువాత కుడికాలు పెట్టి ఇద్దరూ లోపలికి వస్తారు. ఆ తరువాత సుమనాగారు అమ్మో చేసి దేవుడి గదిలో దీపం వెలిగిస్తారు. ఆ తర్వాత అమ్మోని రెస్ట్ తీసుకోమని పంపిస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం ఇద్దరి చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారు. ఆ రోజు రాత్రికి ఇద్దరి కార్యానికి ముహూర్తం పెడతారు. రాత్రికి అమ్ముని అందంగా అలంకరించి వాళ్ళ గదిలోకి పంపిస్తారు. గదిలోకి వెళ్ళిన అమ్ము ఒక్క క్షణం రూమ్ మొత్తం చూస్తుంది. ఆ డెకరేషన్ చూస్తుంటే ఏదో తెలియని కంగారు, బిడియం కలుగుతుంది. డోర్ చప్పుడు అవ్వడంతో అటువైపుకి చూసిన అమ్ముకు బాల్కనీ నుంచి లోపలికి వస్తున్న ప్రణయ్ కనిపిస్తాడు. తనను చూసి కన్నయ్య అక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. దాంతో ప్రణయ్ అమ్మును దగ్గరకు తీసుకుని నా చందమామ కోసం ఎదురు చూస్తూ అందాక ఆ చందమామలో ఈ చందమామను చూసుకుంటున్నా అని చెప్తాడు. అతను చెప్పిన మాటలకు అందంగా సిగ్గుపడుతుంది అమ్ము. అమ్ముని ఒక క్షణం అలా పైనుంచి కిందకి వరకు చూస్తాడు. వైట్ సిల్క్ శారీ కట్టుకొని ఎక్కువ నగలు లేకుండా మెడలో అతడు కట్టిన పసుపు తాడు, ఎప్పుడూ తన మెడలో ఉండే చైన్, దానికి తోడు చిన్న రవ్వల నెక్లెస్, చెవులకు మ్యాచింగ్ బుట్టలు, జడలో పూలు, పాపిట్లో కుంకుమ, చేతులకు గాజులు, కాళ్లకు మెట్టెలు, తన రూపాన్ని అతని మనసులో నింపుకుంటాడు. ఏవో తెలియని తృప్తి అతనికి. అలా తనని చూసి ఒక్క నిమిషం బంగారం అని తనని బెడ్ మీద కూర్చోపెట్టి అతని వార్డ్రోబ్ దగ్గరకు వెళ్ళి ఒక బాక్స్ తీసుకుని వచ్చి అమ్మోకిస్తాడు. ఏంటిది అని అడుగుతుంది. ఓపెన్ చేసి చూడమంటే చూస్తుంది. దానిలో ఏపీ అనే లెటర్స్తో ఉన్న నల్లపూసలు ఉంటాయి. నల్లపూసల చైన్కి హార్ట్ షేప్లో లాకెట్ ఉండి దానిలో ఏపీ అనే లెటర్స్ ఉంటాయి. ఆ డాలర్ వరకు మొత్తం డైమండ్స్తో ఉంటుంది. అది చూసి అమ్మో చాలా బాగుంది అని ప్రణయ్ చేత వేయించుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్యలో మాటలు కరువు అయ్యాయి. కేవలం ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను చూపించుకుంటారు. రోజులు గడుస్తుంటాయి. ప్రణయ్ యథావిధిగా కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టాడు. వచ్చిన కొన్ని రోజుల్లోనే అమ్మో అందరికీ తలలో నాలుకలా మారిపోయింది. దియా సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరూ కలిసి ప్రణయ్ని ఏడిపించడంలో ఏమాత్రం లోపం చూపించేవారు కాదు. ఒక్కోసారి అయితే ప్రణయ్ ఒసేయ్ నేను నీకు మొగుడినే, అది కాదు అనేవాడు ఏడుపు ముఖంతో. అది చూసి అమ్మో కానీ తను నాకు అద్దమొగుడు కదా, అసలు కన్నా వడ్డీనే ముద్దు అంటూ కొంచెం ఉడికించేది. పగలు మొత్తం పనులు, సరదా గొడవలతో ఎలా ఉన్నా రాత్రి మాత్రం అమ్ము ప్రణయ్ ఇద్దరూ కూడా వాళ్ళ ప్రేమ సామ్రాజ్యంలో విహరిస్తూ ఉండేవారు. ఇలా ఆనందంగా సాగుతున్న వేళ ఒకరోజు ప్రణయ్ పని ఉంది అని బయటికి వెళ్తాడు. వచ్చేటప్పుడు దియాని ఒక దగ్గర చూస్తాడు. తన పక్కన ఉన్న అబ్బాయిని చూడగానే ప్రణయ్ కోపంగా పిడికిడి బిగిస్తాడు. రాత్రికి భోజనాలు అయ్యాక ప్రణయ్ దియాని సాయంత్రం ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను అని చెప్తుంది. దాంతో ప్రణయ్ కోపంగా ఎందుకు అబద్ధం చెప్తావు, ఆ సుశాంత్ గాడిని ఎందుకు కలిసావు అని కోపంగా అడుగుతాడు. అతని పేరు వినగానే దియాకి గుండె ఆగినంత పని అవుతుంది. సుమన గారి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తుంటే బలవంతంగా ఆపుకుంటుంది. అమ్ము కూడా అతను ఎవరు అనేది తెలియకపోవడంతో దియా ఏం చెప్తుందా అని చూస్తుంది. దాంతో దియా తప్పక అతనిని ప్రేమిస్తున్న విషయం చెప్తుంది. అది వినగానే ప్రణయ్ కోపంగా నీకు వాడు తప్ప ఇంకెవరూ దొరకలేదా అని అడుగుతాడు. దాంతో దియా కూడా కోపంగా తప్పేముంది అన్నయ్య, నేనేమీ అనామకుడినో దారిన పోయేవాడినో ప్రేమించలేదు కదా, తాను స్వయంగా నాకు బావ అవుతాడు, అందులో తప్పేంటి అని గట్టిగా అరుస్తుంది.
ఎందుకో నీకు తెలీదా? తెలిసి కూడా ఇలా చేసావు అంటే నిన్ను ఏం చెయ్యాలి అని అరుస్తాడు. అన్నయ్య తాను మామలాగా కాదు, మంచివాడు, ప్లీజ్ అన్నయ్య ఒప్పుకో అంటూ అడుగుతుంది. ప్రణయ్ వినకుండా కోపంగా అరుస్తాడు. దియా కూడా తగ్గకుండా వాదిస్తోంది. మిగిలిన వాళ్ళకి ఎవరిని కంట్రోల్ చేయాలి అని తెలియక నిస్సహాయంగా చూస్తూ ఉంటారు. ఇంతలో కోపంగా ప్రణయ్ దియా అని అరుస్తూ తనని కొట్టడానికి చెయ్యి ఎత్తుతాడు. దియా భయంతో కళ్ళు మూసుకుంటుంది. ఎంతసేపు అయినా దెబ్బ పడకపోయేసరికి ఏమయ్యిందో అని చూస్తుంది. దియాని కొట్టడానికి చెయ్యి లేపేసరికి అమ్ము దియాకి అడ్డుగా రావడంతో ఆ దెబ్బ అమ్ముకి తగులుతుంది. ఫోర్స్గా తగలడంతో తూలి పక్కన ఉన్న టేబుల్కి గుద్దుకుని కింద పడుతుంది. టేబుల్ పొట్టకి గట్టిగా తగలడంతో గట్టిగా అరుస్తూ కింద పడిపోతుంది. కాళ్ల మధ్య నుంచి రక్తం రావడం చూసి ఏమయ్యిందో అని భయంతో హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్ చెక్ చేసి అబార్షన్ అయింది అని చెప్పడంతో వింటున్న అందరికీ కూడా బ్రెయిన్ పనిచేయదు. కన్ఫర్మేషన్ కోసం ఏం అంటున్నారు డాక్టర్ అని అడగడంతో ఆవిడ అలా ఆ అమ్మాయికి అబార్షన్ అయింది, తను ప్రెగ్నెంట్ అన్న విషయం ఆమెకు కూడా తెలీదు అనుకుంటా అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది. ఎవరికి ఏం అర్థం కాదు. అందరి మౌనంగా బాధపడడం తప్ప ఏం చెయ్యలేరు. సుమన ప్రభాగారు వెళ్ళి చూసి వచ్చాక ప్రణయ్ వెళ్తాడు. లోపలికి వెళ్ళి చూసిన ప్రణయ్కి బెడ్ మీద నీరసంగా పడుకున్న అమ్ము కనిపిస్తుంది. చెంప మీద తన చేతి గుర్తులు ఉంటాయి. అది చూసి ఇంకా బాధగా అనిపిస్తుంది. తన మీద తనకే కోపంగా ఉంటుంది. ఇంతలో అమ్ముకి మెలకు రాకూడంతో ప్రణయ్ వైపు చూసి రమ్మని పిలుస్తుంది. తన దగ్గరకు వెళ్ళి క్షమించమని చిన్నపిల్లాడిలా తన్ని చుట్టుకుని ఏడుస్తాడు. అమ్ము కూడా చాలా బాధగా ఉంటుంది. ఏడవకు కన్నయ్య, ఇందులో నీ తప్పు లేదు. ఆ బిడ్డకు అమ్మా నాన్న అయ్యే అదృష్టం మనకు లేదు. అందుకే తను కడుపులో ఉన్న విషయం తెలియకుండానే నన్ను వదిలి వెళ్ళాడు అని ఏడుస్తుంది. కొంచెం సేపటికి దియా లోపలికి వచ్చి నా వల్లే మీ లైఫ్లో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ని పోగొట్టుకున్నారు, నన్ను క్షమించండి అని వాళ్ళ ముందు మోకాళ్ళ మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ప్రణయ్ కిందకి వెళ్ళి లేదు బంగారం, నీ వల్ల కాదు, నేను కొంచెం కంట్రోల్లో ఉండాల్సింది, నా తొందరపాటు వల్ల జరిగింది, తనని కన్సల్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకువస్తారు అమ్మోని. విషయం తెలుసుకున్న కావేరి వాళ్ళు కూడా బాధపడతారు. ఆ కొన్ని రోజులకి మళ్ళీ నార్మల్ అవుతారు. ఇలా ఉండగా ఒకరోజు సుమన గారి అన్నయ్య అయిన ప్రసాద్, ఆయన భార్య తులసి వస్తారు. ఇంటికి చాలా రోజుల తర్వాత రావడంతో విషయం ఏంటో తెలియక చూస్తారు. ప్రసాద్ గారు నేరుగా ప్రభాగారి దగ్గరకు వెళ్ళి నన్ను క్షమించు బావా, డబ్బు మోజులో పడి మిమ్మల్ని దూరం చేసుకుని అనరాని మాటలు అన్నాను అని బాధపడతారు. వదిలేయి బావా, అయిపోయిన దాని గురించి ఎందుకు అంటారు. చాలా రోజుల తరువాత తన అన్నయ్యను చూసిన ఆనందంలో ఆయనను పట్టుకుని ఏడుస్తారు సుమన గారు. అందరికీ అమ్ముని పరిచయం చేస్తారు. తర్వాత దియాని కోడలిగా పంపమని అడుగుతారు. అందరూ కూడా సంతోషంగా ఒప్పుకుంటారు. అలా ఒక శుభ ముహూర్తాన దియా తను ప్రేమించిన తన బావను పెళ్లి చేసుకుని సంతోషంగా అత్తారింటికి వెళ్తుంది. ఆ రోజు రాత్రి ప్రణయ్ వాళ్ళ గదిలోకి వచ్చేసరికి అమ్ము బాల్కనీలో నిలబడి ఉంటుంది. తనని చూసి వెనక నుండి తనను హత్తుకుని ఏంటి మేడం చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు అని అడుగుతాడు. అవును కన్నయ్య, చాలా హ్యాపీగా ఉంది. అత్తయ్యకి ఇన్ని రోజులకి తన పుట్టింటి ప్రేమ దొరికింది. దియా తాను కోరుకున్న అతనికి పెళ్ళి చేసుకున్నది అని చెప్తుంది. మరి ఈ హ్యాపీ మూమెంట్లో నాకేం లేదా అని అడుగుతాడు గారంగా. ఏం కావాలి ఏంటి అని అడుగుతుంది. నీకు తెలీదా అంటాడు. దాంతో కన్నయ్య నీకు ఒక సర్ప్రైజ్, కళ్ళు మూసుకో ఇప్పుడే వస్తా అని లోపలికి వెళ్ళి ఒక నోస్ తెచ్చి ప్రణయ్ చేయిలో పెట్టి చూడమంటుంది. ఏంటా అని చూసిన ప్రణయ్కి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఉంటుంది. అందులో డబుల్ లైన్స్ చూసి నిజమా అని అమ్ము వైపు చూస్తాడు. అమ్ము కన్నీళ్లతో నిజం అని చెప్తుంది. ఆ విషయం తెలిసి మళ్ళీ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. 9 నెలల తరువాత అమ్ము పన్నెంటి కవలలను కంటుంది. పాప బాబు. అందరి సంతోషానికి హద్దే లేదు. బారసాల రోజు పిల్లలకి అద్విక్ ఆద్య అని
పేర్లు పెడతారు. పిల్లల రాకతో వాళ్ళ జీవితం మరింత అందంగా మారింది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.